అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు ఎక్స్పెక్ట్ వద్దని. అప్పుడప్పుడైనా తినురా, ఎల్స్ యుల్ నాట్ ఫైండ్ స్ట్రెంగ్త్. మా థౌసండ్స్ ఆఫ్ వెజ్ ఫుడ్స్ ఉన్నాయమ్మా స్ట్రెంత్ కోసం. యు నో ఐఎమ్ వీగన్. సరేలే, నీకు మళ్ళీ ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టను. థ్యాంక్స్, ఫైనలీ యు అండర్స్టూడ్ మీ. ఒరేయ్, ఇప్పుడు నువ్వు తినే ఆ ముక్కలు ఇంతసేపు నువ్వు ఆదుకున్న గొర్రెవే. తిండి తినడంలో ఎథిక్స్ మెయింటైన్ చేస్తే సరిపోదు, లైఫ్ లో సెటిల్ అవ్వడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. నువ్వు నన్ను ఈ ఐఏఎస్ ఐపీఎస్ అని ఇరికించకపోయి ఉంటే నేను ఎప్పుడో సెటిల్ అయిపోతుండే. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. వాడికి నచ్చింది చేయనివ్వండి, వాడు యానిమల్స్ ని కాపాడుతున్నాడు. ఏంటి, నా ఎనిస్ మొత్తం తీసుకొని జంతువుల మీద పెట్టవా? వాడికి జంతువుల మీద అంత ప్రేమే ఉంటే వాడు ఓన్ సంపాదనతో ఎన్జిఓ కాదు, యాన్యువల్ శాంక్చురీయే పెట్టుకో. మనుషులలో చాలా గొప్ప వాళ్లకు మాత్రమే ఆ గుణం ఉంటుంది. అయితే నువ్వు కూడా వాటి దగ్గర జంతు సేవ చేసుకో. రే, నీకు కొంచెం సిగ్గుందా? ఇంకొక అటెంప్ట్ ఉంది యూపీఎస్కి, అంతే. కానీ క్రాక్ ఇట్ ఈవెన్. ఎప్పుడు ఆ పనికి మళ్ళీ అంచు నీకోసం నేను మీ ఏమో నాన్ వెజ్ తింటూ కూడా మానేశాం. అట్లీస్ట్ ఆ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని క్రాక్ చేసి చావు. నీకు జంతువులు సేవ చేసే హ్యాపీనెస్ ఉంటుంది, మాకు మా రిలేటివ్స్ చెప్పుకోవడానికి బాగుంది. అవునా? చూడవే, వీళ్ళకి జంతువు నాకు తయారవుతాడు.